పోలీసులకు సంబంధం లేనటువంటి దానిలో ఈరోజు అక్కడ సిఐగా వ్యవహరించేటువంటి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన కాకి చొక్కా విప్పేసి పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నాడు అక్కడ. ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, దానిలో భాగంగా ఎంతో దారుణం అంటే తీసుకొచ్చి కొట్టడం, తిట్టడం. బూతులు ఏ విధంగా మాట్లాడారు అంటే పాపం ఆ గురవయ్య ముందే గురవయ్య భార్యని నానా విధంగా మాట్లాడి చివరికి నిన్ను చంపేస్తే దిక్కెవడరా, నిన్ను అడ్డుకునేది ఎవడరా అన్న స్థాయిలో మాట్లాడి ఇంకా ఆ బూతులు పాపం ఆ బిడ్డ చెప్పడానికే బాధపడుతుంది. ఆ స్థాయిలో భార్యను మాట్లాడేటప్పటికీ తను దెబ్బలు కోర్చుకోగలడు. ఈరోజు ఆ విధంగా మాట్లాడేటప్పటికీ దాన్ని తట్టుకోలేక వెళ్ళి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈరోజు డాక్టర్లతో మాట్లాడాం, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇబ్బందికర పరిస్థితులు మరో 24 గంటలు గడవాలి. అది కిడ్నీ మీద ఎంతవరకు దాని ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది.